నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ధర్మమే విజయం సాధించాలి. తుళ్లూరులో డొక్కా వాయిస్. పక్షపాతం లేకుండా చర్యలు తీసుకోండి. వైసీపీ నేతలు మర్రి రావెల వినతి. ఆరోగ్యశ్రీ సేవలు పునః ప్రారంభం. ప్రైవేట్ హాస్పిటల్స్ పై మినీ రిపోర్ట్. నిద్ర పట్టని వారికి సూచనలు సలహాలు. ఆరోగ్యమే మహాభాగ్యంలో. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయం నందు మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని అనంతరం సిటీ న్యూస్తో మాట్లాడుతూ స్వామివారి ఆలయం అభివృద్ధికి భక్తులు సహకారం అందించాలని, అన్నదాన కార్యక్రమం కూడా భక్తులు సహకరించాలని కోరుతూ స్వామివారు ఈ ప్రాంతాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడాలని, ధర్మమే గెలుస్తుందని, న్యాయం గెలుస్తుందని తెలిపారు. వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి వారిని ప్రతి వారం దర్శించుకున్నట్టుగానే ఈ వారం కూడా దర్శించుకున్నాం. వెంకటేశ్వర స్వామి చాలా అద్భుతమైన దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన బ్లెస్సింగ్స్తో ఈరోజు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలని, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటా ఉన్నాను. ఆయన ఆశీస్సులతో ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి మేలు జరగాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, కొత్తగా వెలిసిన వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని అభివృద్ధికి అందరూ సహకరించాలని, ఇక్కడ జరుగుతున్న ధార్మిక కార్యక్రమాలకు, అన్నదాన కార్యక్రమాలకు దాతలంతా ముందుకు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రతి కైంకర్యం కూడా బాగా జరుగుతూ ఉంది. అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లలో మీ సహాయ సహకారాలు అందించమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ధర్మం గెలవాలి, ధర్మం గెలుస్తుంది, ధర్మం నిలబడుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి మహిమ వలన తప్పకుండా ఈ రాష్ట్రంలో ధర్మం గెలుస్తుంది, ధర్మం గెలవాలి అని నేను కోరుకుంటాను. జూన్ 4వ తేదీన నూతన ప్రభుత్వం ఏర్పడటానికి ఎన్నికల ఫలితాలు వెలువడతాయని, ప్రభుత్వం తప్పకుండా మారుతుంది. జగన్ యొక్క నియంత పాలన, పోలీస్ వ్యవస్థని దారుణంగా దుర్వినియోగం చేయడం, అమరావతి రైతుల త్యాగం గుర్తించకపోవడం, పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపివేయడం, ఓట్ల కోసం అమరావతిలో అమరావతి పెన్షన్ 5,000 రూపాయలు చేయటం జగన్ ఓడిపోవడానికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కేవీవి ప్రసాద్, బి అప్పారావు, జమ్ముల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడారు. నిజానికి అమరావతి జోలికి రాకుండా, పోలవరాన్ని ఇబ్బంది పెట్టకుండా, రాష్ట్ర పురోభివృద్ధికి తగిన పద్ధతుల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరుగుంటే రాజకీయాలు ఎలా ఉండేయో చెప్పలేము. కానీ స్వయంకృతాపరాధమే జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యానికి పూర్తి కారణం చెప్పాం. ఇవాళ అదే నిజమవుతుందని కూడా పూర్తి స్థాయిలో నమ్ముతూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ తుళ్లూరులో మనం మాట్లాడుకుంటున్నాము. అమరావతి రాజధాని రైతులకి 2 సంవత్సరాలుగా కౌలు వేయకుండా వేధించడం అనేటువంటి ఒక నీతిమాలిన చర్యకి జగన్ ప్రభుత్వం పాల్పడింది. అలాగే పేదలకు కూడా ఓట్ల కోసం ఈ 2 నెలల్లో 5,000 చొప్పున పెన్షన్ ఇచ్చాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం అయితే గత 5 సంవత్సరాలుగా 5,000 పెన్షన్ ఇచ్చి తీరాలి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని, రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల అభివృద్ధిని, రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని, వీటన్నింటినీ కోరుకున్నటువంటి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగాను, అలాగే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమికి అనుకూలంగాను, కమ్యూనిస్టులు పోటీ చేసినటువంటి స్థానాల్లో ఒక గణనీయమైనటువంటి ఓటు మాకు రావటానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ గుంటూరు పార్లమెంటుకి సిపిఐ
జంగాల అజయ్ కుమార్ జిల్లా పార్టీ కార్యదర్శి పోటీ చేశారు. మరి గణనీయమైనటువంటి ఓటింగ్ వస్తుందని ఆశిస్తున్నాము. ఏమైనా రానున్నటువంటి రోజుల్లో అటు దేశ రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మకమైనటువంటి సానుకూలమైన మార్పు వస్తుందని ఆశిస్తున్నాము. పోలింగ్ సందర్భంగా పోలింగ్ తరువాత కొన్ని ప్రాంతాల్లో జరిగిన అల్లర్లపై వైసీపీ నేతలు మరి రాజశేఖర్, రావెల కిషోర్ బాబు మంగళగిరి డీజీపీ కార్యాలయంలో తగు చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భయానకమైనటువంటి వాతావరణాన్ని అక్కడ పోలీసులు సృష్టించడం జరుగుతూ ఉంది. అదే రోజు పోలింగ్ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి డాక్టర్ అరవింద్ బాబు గారి ఇంటి ముందు రాళ్లతోటి కూడినటువంటి గోతాలు, అట్లాగే సీసాల్లో పెట్రోల్ నింపి దాన్ని పెట్రోల్ బాంబుగా వాడటం కోసం తయారు చేసినటువంటి సీసాలు, ఇవన్నీ కూడా ఎవరో ఇచ్చిన రిపోర్టుతోటి తీసుకోలా, పోలీసులే స్వయంగా వాటినన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసినటువంటి పోలీసులు ఈనాటికి కూడా ఆ కేసు రిజిస్టర్ చేయలా. ఆ కేసు రిజిస్టర్ చేసి దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాల్సింది పోయి ఏ నేరము చేయనటువంటి న్యాయవాదుల్ని, శాసనసభ్యుడిని, ఆయన అనుచరుల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలని నరసరావుపేట నియోజకవర్గంలో రేపు కౌంటింగు సక్రమంగా జరగడం కోసం ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ని ఏర్పాటు చేయాలని చెప్పి డీజీపీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన తప్పనిసరిగా మేము చెప్పినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్య తీసుకుంటా ఉన్నారు. మేము చెప్పినటువంటి విషయాలను నోట్ చేసుకొని తక్షణమే దాని మీద స్పందిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా తప్పుడు కేసుల్ని రిజిస్టర్ చేపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని హెరాస్ చేస్తున్నటువంటి పోలీసు వారి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. ఈ పోలింగ్కి సంబంధించినటువంటి దాడులు చూస్తూ ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు పెద్ద ఎత్తున వైసీపీ పార్టీకి ఓట్లు వేశారని చెప్పేసి కక్షతోటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. దళితులు ఈరోజు గ్రామాలు వదిలిపెట్టి బయటికి వెళ్ళి తలదాచుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి, దయనీయ పరిస్థితి ఏర్పడతా ఉంది. డీజీపీ గారికి కూడా ఈ విషయం వారి దృష్టికి తీసుకొచ్చాము. బలహీన వర్గాల మీద, ముఖ్యంగా దళితుల మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల్ని వెంటనే అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత పోలీస్ వ్యవస్థ మీద ఉంది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం తప్ప అని చెప్పేసి ఈ సందర్భంలో మేము అడుగుతా ఉన్నాం. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి హక్కులను కూడా కాలు రాస్తా ఉన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చినటువంటి ఓటు హక్కును వినియోగించుకుంటుంటే పెద్ద ఎత్తున దాడులు చేసి, దౌర్జన్యం చేసి, కత్తులు, గొడ్డళ్ళు, కర్రలతోటి ఎగబెడతా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు దళిత వ్యతిరేక పార్టీలని చెప్తా ఉన్నాయి. ఈ దళిత వ్యతిరేక పార్టీలైనటువంటి వీళ్ళు, ఈ కూటమి పార్టీలు రేపు ప్రజాక్షేత్రంలో ఓట్ల లెక్కింపు తర్వాత ఘోరమైనటువంటి ఓటమిని ఎదుర్కొనబోతున్నారు, చవిచూడబోతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, దళితుల మీద ఈ దాడులు గనక ఆగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఐక్యమై వారందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఘర్షణలలో రాకుండా ముందుగానే ఈ కులపరమైన, వర్గపరమైనటువంటి ఈ ఘర్షణలు రాకుండా ముందుగానే ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డీజీపీ గారిని కోరటం జరుగుతూ ఉంది. నిష్పక్షపాతంగా రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ జరిపించాలని కూడా మేము పోలీసు వారిని కోరటం జరిగింది. మీకు తెలుసా, అంతర్జాతీయ న్యాయస్థానం ఎక్కడ ఉంది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. అంతర్జాతీయ న్యాయస్థానం నెదర్లాండ్లోని హేగ్ నగరంలో ఉంది.
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు పునః ప్రారంభమయ్యాయి. ఓ రిపోర్ట్. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సమ్మె విరమించుకుంది. దీంతో అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి 22 నుంచి తమ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు సంఘం ప్రకటించింది. తమకు రావాల్సిన బకాయిలు మొత్తం 1,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. దీనిపై గత 2 రోజులుగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ సంఘం నేతలతో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిశారు. సుమారు 40 నిమిషముల పాటు వారు సీఎస్తో చర్చలు జరిపారు. ప్రస్తుతానికి సమ్మె విరమించాలని సీఎస్ కోరారు. ప్రభుత్వం భారీగా బకాయిలు పెట్టడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా ఉంది. కనీసం వైద్య సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది అంటూ ఆసుపత్రుల యాజమాన్యం సీఎస్కు వివరించింది. 1,500 కోట్ల బకాయిల్లో కనీసం 800 కోట్లు అయినా విడుదల చేయాలని కోరింది. స్పందించిన సీఎస్ ప్రస్తుతానికి 200 కోట్లు విడుదల చేశామని, మరో వారం రోజుల్లో 300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం బకాయిల అంశంపై మరోసారి చర్చిద్దామని ఆయన మాటిచ్చారు. సీఎస్తో చర్చల అనంతరం అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యారు. సీఎస్ హామీ మేరకు సమ్మె విరమించాలని నిర్ణయించారు. దీంతో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా అందుబాటులోకి రానున్నాయి. విద్యాభ్యాసం ద్వారా నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి తిరిగి ఇచ్చేయాలి. జస్టిస్ రవికుమార్, సుప్రీంకోర్టు జడ్జి. తుఫాన్ ప్రభావం మంగళగిరిపై కూడా పడింది. రిపోర్ట్. 2024 వేసవి ప్రజల్ని తీవ్రంగా బాధించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లోనే ఎండ తీవ్రత అధికం కాగా ఇక రోహిణి కార్తె ఎంత భయంకరంగా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. కానీ రోళ్లు పగలాల్సిన రోహిణి కార్తె ఆరంభం రోజే వాయుగుండం పడడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. దీంతో జనం సేదదీరారు. అల్పపీడనం వాయుగుండంగా మారడంతో శనివారం మంగళగిరి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. నిన్నటిదాకా వేడిమితో ఉక్కతీతతో హడలిపోయిన జనంకు ఉపశమనం లభించింది. పట్టణంలోని పల్లెపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఈ వాయుగుండం దెబ్బతో ఇక 2024 సమ్మర్కు సెలవుగానే భావిస్తున్నారు. రుతుపవనాలు కూడా సకాలంలో రావడంతో ఎండ తీవ్రతకు చెక్ పడినట్లుగానే పరిస్థితి కనపడుతోంది. ఇక చలివేంద్రాలతో పనిలేని రోజుల్లోకి వచ్చేశామన్న ఆనందం సామాన్య ప్రజల్లో కనిపిస్తోంది. వర్షాకాలం ఈసారి ముందుగానే ప్రారంభమైంది. అదే సమయంలో మున్సిపల్ శాఖ సరైన శానిటేషన్ చర్యలు తీసుకోకపోతే ముప్పు తప్పదు. ఈ క్రమంలోనే మంగళగిరిలోని గణపతి నగర్లో ఓ వీధి పరిస్థితిని నేటి దృశ్యంలో వీక్షిద్దాం. మంగళగిరి టౌన్ కొపురావు కాలనీలోని ఓ వైన్ షాప్లో చోరీ జరిగింది. వివరాలు క్రైమ్లో. మంగళగిరి బైపాస్ రోడ్డులోని కుపురావు కాలనీ 8వ లైన్ వద్ద ఇండియన్ బ్యాంక్ సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత చోరీ జరిగింది. షట్టర్ తాళాలు పగులుగొట్టిన దుండగుడు నగదు కౌంటర్ తాళం రాకపోవడంతో గళ్ళా పెట్టెతో సహా పరారు అయినట్లుగా భావిస్తున్నారు. సుమారు 1,50,000 రూపాయలు అపహరణకు గురైనట్లు పట్టణ పోలీసులకు షాప్ సూపర్వైజర్ గోపి ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మంగళగిరి పట్టణ పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్నకాకాని షైన్ ఆనంద శరణాలయంలో మంగళగిరి రాంబాబు టిఫిన్ సెంటర్ ఆధ్వర్యాన టిఫిన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిఫిన్ సెంటర్ యజమాని కదం రాంబాబు, చరిత, పూజిత, ప్రణీత, బాలభాను, ఝాన్సీ రాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాంబాబు మాట్లాడారు. కానీ సైనా ప్రతి నెల రాంబాబు టిఫిన్ సెంటర్ నుండి
పిల్లలందరికీ అల్పాహారాన్ని పంచడానికి చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. ఈ పిల్లల చిరునవ్వులో భగవంతుడు కనపడతారు. ప్రతి పెద్దలు చెబుతుంటారు చిన్నపిల్లల్లో దైవం ఉందన్నట్టుగా. అదే కార్యక్రమం చిన్నపిల్లలను చూసి మాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని ప్రతి నెల ఒకరోజు పిల్లలందరికీ ఈ అల్పాహారాన్ని పంచడానికి సొంతం ముందుకు వచ్చాము. ఈరోజు కార్యక్రమానికి మా అమ్మాయి ఝాన్సీ రాణి వచ్చింది. ఇక పిల్లలందరికీ పళ్ళు పంచాలనే సంకల్పంతో మా మనవడు నరేంద్ర, ప్రణీత్, బాలభాను, పూజిత, చరిత, మా అమ్మాయి ఝాన్సీ రాణి అందరూ వచ్చారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఆ భగవంతుడి సంకల్పం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మా నాన్నగారి 74వ పుట్టినరోజు సందర్భంగా ఈ అనాథ శరణాలయంలో చిన్నపిల్లలందరికీ నాన్నగారు అల్పాహారం అనేది అందించటము నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. ఈ పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. వీళ్ళని భగవంతుడు ఆశీర్వదించాలి. ఈ పిల్లలందరికీ నేను చెప్పే ఒక్క విషయం ఏమిటంటే, అందరూ బాగా చదువుకోవాలి. చదువు అనేదే మనకి ముఖ్యము. కాబట్టి అందరూ కష్టపడి చదువుకొని అందరూ మంచి ఉన్నత స్థితిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నాన్నగారి ఆశీర్వాదము మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. ప్రతి నెల నాన్నగారు ఇలాగే మీకు అల్పాహారం అందిస్తూ ఉన్నారు. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మీకు వచ్చిన ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.